సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మార్కెట్‌లో చూసుకుంటే రకరకాల కలర్‌ఫుల్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి సార్. సో, ఈ మధ్య కాలంలో ఏ సీజనల్ ఫ్రూట్స్ అవి తినేయండి అని చెప్తున్నారు. అందులో భాగంగానే ఎగ్జోటిక్ ఫ్రూట్స్‌కి కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు సార్ అందరూ కూడా. లైక్ చెప్పాలి అంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, మల్బెర్రీస్ ఫ్రూట్స్ అన్నీ కూడా తింటూ ఉన్నాం. సో, ఇవి చూసాం గదా! కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా! సీజనల్ ఫ్రూట్స్ అందరూ డాక్టర్స్ తినమన్నారు కదా! అని తింటూ ఉన్నాము. మరి షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఇవి తినొచ్చు అంటారా? తినకూడదు అంటారా? ఏ టైంలో తినాలి? ఎవరు ఏం తినాలి? తింటే అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ తెలియజేస్తారా సార్? ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చిండ్రు. హ్మ్. మనం షుగర్ వ్యాధి పూర్తిగా హోమియోపతి తోటి తగ్గుతది కాబట్టి మనం ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. హ్మ్. ఆ పేషెంట్‌కి మధ్యలో ఏమైందంటే హెచ్‌బీ1సీ తగ్గుతుంది మన మందులకి. హ్మ్. ఎవరో చెప్తే విన్నారు. హ్మ్. ఏం చేసిండ్రు? అది తర్వాత చెప్తా. కానీ ఆ! ఏమైందంటే హెచ్‌బీ1సీ మన దగ్గర వచ్చినప్పుడు 10.1 ఉండే. ఓకే సార్. 6 నెలలు, 7 నెలలు మన మందులు వాడిండ్రు. హ్మ్. అది 6.5కి వచ్చింది. హ్మ్. ఎవ్రీ 2 మంత్స్‌కి వస్తున్నారు, మెడిసిన్ తీసుకుంటున్నారు. హ్మ్. మళ్ళా నెక్స్ట్ రిపోర్ట్‌లో మళ్ళా 9కి ఎళ్ళిపోయింది. 6 నుంచి 9కి. 9కి ఎళ్ళిపోయింది. ఏమైందంటే బెర్రీస్ మంచివి. అవును. బెర్రీస్ మంచివి షుగర్ వ్యాధిలో హెల్ప్‌ఫుల్ ఉంటాయి. హ్మ్. ఒక్క మీల్ బెర్రీస్ తినండి కావాలి అంటే ఎవరో చెప్తే ఈయన జర దిమాక్ ఎక్కువ పెట్టిండు. క్రేన్‌బెర్రీ జ్యూస్ జ్యూస్ తాగుదాం. హ్మ్. ఎందుకు క్రేన్‌బెర్రీ ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్. చాలా మంది తాగుతున్నారు. మా పిల్లోడు కూడా చెప్పిండు అనేసి జ్యూస్ డబ్బా తెప్పించుకున్నారు. ఓకే. 2 రోజులకి ఒక డబ్బా ఖతం చేయాలి. ఓకే. జ్యూస్ ఎప్పుడు మంచిది కాదు. అవును సార్. అవునా కాదా? అరే అవును సార్. జ్యూస్ అస్సలు. జ్యూస్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, పైనాపిల్ జ్యూస్. అరే జ్యూస్ సరే మీరు తాగుతున్నారు. కానీ మీరు చాలా డీహైడ్రేటెడ్ ఉన్నారు. హ్మ్. మీకు మోషన్‌లు అయితున్నాయి. హ్మ్. వామిటింగ్‌లు అయితున్నాయి. మీరు ఆ టైంలో ఓరల్ ఫ్లూయిడ్ జర పోవడానికి మీరు జ్యూస్ తాగుతున్నారు. అది వేరే విషయం. ఓకే. మీ జిందగీ నార్మల్ నడుస్తుంది. మీకు హ్మ్. జ్యూస్ ఎందుకు? అవునా అవును కదా? సార్. అదొకటి. మళ్ళా నేను కూడా ఒకసారి క్రేన్‌బెర్రీ జ్యూస్ డబ్బా తెప్పించుకున్నా. హ్మ్. రూ. 100కి వచ్చింది డబ్బా. హ్మ్. మీకు కూడా వస్తది. మీరు బ్లింకిట్‌లా, జొమాటోలో చూసుకుంటే. అవును. క్రేన్‌బెర్రీలు రూ. 1000 కన్నా ఎక్కువ ఉంటది కిలో. యెస్ సార్. అవునా కాదా? హ్మ్. ఇప్పుడు ఒక్క కిలో క్రేన్‌బెర్రీ జ్యూస్ తీయాలంటే 2, 3 కిలోలు కావాలనా? లేదా? అవును సార్. కావాల్సింది. అంటే రూ. 3000 కావాలి. హ్మ్. వీడు రూ. 100కి ఎట్లా అమ్ముతుండు? యెస్. ఆ డబ్బా తిప్పి చూస్తే దాంట్లో 1% క్రేన్‌బెర్రీ ఉంది. అవును సార్. అవునా? ఏమైపోతది? పెరిగిపోతది గ్లైసెమిక్ ఇండెక్స్. స్వీట్‌నర్స్ కోసం. హెచ్‌బీ1సీ పెరిగిపోతది. హ్మ్. షుగర్ పెరిగిపోతది. అట్లా చెయ్యకండి. మళ్ళా బెర్రీస్ హెల్ప్‌ఫుల్లా కాదా? డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్. హెల్ప్‌ఫుల్. ఓకే. జనరల్‌గా హ్మ్. జనాలకు ఏం జనాలు. అలవాటు ఉంటది? అరే 4:30కి చిన్న బ్రేక్ ఉంటది ఆఫీస్‌లో. అవును సార్. సీదా కిందకి దిగి మిర్చి బజ్జీ బండి, దోశల బండి, హ్మ్. ఆడికి పోవడం, తినడం. డిన్నర్‌లో ఎంత తింటారు? దానికన్నా ఎక్కువ ఆ టైంలో తినేస్తారు. జర్రా లైట్‌గా స్నాక్స్ తాగి, చాయ్ తాగి వద్దాం హ్మ్. అనేసి పోతారు. ఎంత తినాలి దానికన్నా చాలా ఎక్కువ తినేస్తారు. అరే హ్మ్. ఫుల్ పని ఉంది ఆఫీస్‌లో అనేసి. అది చేసే బదులు హ్మ్. ఒక కటోర రోజు హ్మ్. మీరు ఆ టైంలో బెర్రీస్ తినండి. ఓకే తినండి సార్. ఫ్రెష్ బెర్రీస్. బెర్రీస్. మళ్ళీ జ్యూస్‌లు అలాంటివి ఆర్డర్‌లొద్దు. ఆ! సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, హ్మ్. డిసెంబర్‌లో గూడా కొన్ని రోజులొస్తాయి. ఓకే సార్. మళ్ళా ఏ బెర్రీ తినాలి? మళ్ళా ఇంకోటి గూడా చెప్తా. స్ట్రాబెర్రీ కేక్‌లు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్‌లు. ఆ యెస్. టేస్ట్ ఎంత బావుంటది. అందరికి హ్మ్. ఏమనిపిస్తది అంటే స్ట్రాబెర్రీ టేస్ట్ గూడా అట్లనే ఉంటది అనుకుంటారు. హ్మ్. అట్లుండదు. సప్పగా యెస్. ఉంటది. అవును. సప్పగా ఉంటది. ఎందుకు? విటమిన్ సి చాలా రిచ్ ఉంటది వీటిలో. హ్మ్. విటమిన్ సి ఏం చేస్తది? మనకు షుగర్ వ్యాధిలో బెనిఫిట్ చేస్తది. హ్మ్. వెయిట్ తగ్గడానికి బెనిఫిట్ చేస్తది. ఓహ్! సప్పగా ఉంటది. దాని మీద మళ్ళా 2, 3 స్పూన్లు చక్కెరేసుకొని నేను కలుపుకొని తింటా అంటే నడవదు. హనీ. హనీ గూడా చక్కెరే. అదే సార్. అలా కొంచెం పుల్లగా, చక్ చప్పగా ఉన్న వాటి కోసం ఇలాంటివి హనీ చేసి రూపంలో చక్కెర అది. హ్మ్. డైరెక్ట్ ఫ్రూట్, రా ఫ్రూట్ తినండి. రా ఫ్రూట్. స్ట్రాబెర్రీలు అండ్ బ్లూబెర్రీలు. హ్మ్. దీనిది గ్లైసెమిక్ ఇండెక్స్ జర ఎక్కువుంటది. హ్మ్. అయినా హెల్ప్‌ఫుల్ ఉంటాయి. దేంట్లో తక్కువుంటది? షైతూత్ విన్నారా మీరు? తెలీదు సార్. మోజంజాయి మార్కెట్‌కి ఎళ్లి హ్మ్. మీరు షైతూత్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఏంటి సార్ అది? రేట్ కూడా తక్కువుంటది. షైత్ షైతూత్ అంటే మల్బెర్రీ. మల్బెర్రీ, షైతోత్. ఓకే. బ్లాక్ బెర్రీది, బ్లూబెర్రీ చాలా ఎక్కువుంటది రేట్. హ్మ్. మళ్ళా దీంట్లో డ్రైవి గూడా వస్తాయి. డ్రై ఫ్రూట్ లాగా. అవి ఓకే. గూడా తినొద్దు. తినొద్దా సార్ అవి అవి కూడా? గూడా తినొద్దు. ఫ్రెష్ ఉండేటిది హ్మ్. తినాలి. హుహు. ఇప్పుడు మనకు మన లొకాలిటీకి ఈజీగా అవైలబుల్ ఉండేటిది షైతూత్. హ్మ్. అంటే మల్బెర్రీ. మల్బెర్రీ. అది రోజు ఒక కటోర తినండి. హ్మ్. ఇవి హెల్ప్ చేస్తాయి. జర హెచ్‌బీ1సీ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. హ్మ్. బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. హ్మ్. చాలా మందికి నరాల ప్రాబ్లమ్‌లు ఉంటాయి. నీరసం అవి ఇవి ఉంటాయి. షుగర్ హ్మ్. అది తగ్గించడానికి హెల్ప్ చేస్తది. బరువు గూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తది. మళ్ళీ అది కూడా మితంగానే
జ్యూసెస్ కి వెళ్ళకూడదు, అది లిమిటెడ్ గా చాలా తినాలి. ఈ ఇంపార్టెంట్. సీజన్ లో తింటే బెస్ట్ అంటారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంది సందేహంలో పడిపోయాము. కొందరు తినమంటున్నారు కదా అని చెప్పి తినాలా వద్దా అలా డౌట్స్ అన్నీ ఉన్నాయి సార్. వాటన్నిటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే మేడం.